మన అమ్మాయి అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్. ఎస్. హలో ఫరియా గారు. హలో. యాక్చువల్లీ ఈరోజు మీరు డాల్లా ఉన్నారు, సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో నా క్వశ్చన్ ఏంటంటే, గుర్రం పాపిరెడ్డి లాంటి వ్యక్తి ఒకళ్ళు మీ రియల్ లైఫ్లో వస్తే విల్ యూ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్? అండ్ సేమ్ ఫర్ మీరు కూడా సౌదామిని లాంటి వాళ్ళు వస్తే విల్ యూ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఇన్ రియల్ లైఫ్లో? సెకండ్ పార్ట్ వినలే. సేమ్ ఫర్ హీరో కూడా సేమ్. యాక్చువల్లీ గుర్రం పాపిరెడ్డి, అర్జున్ రెడ్డి ఇవన్నీ చాలా టాక్సిక్ అండి. వీళ్ళందరూ చాలా టాక్సిక్. అసలు నేను నా లైఫ్లో కాదు, నా ఫ్రెండ్స్ లైఫ్లో కూడా రాకూడదు అని విష్ చేస్తా. అండ్ ఆల్సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సౌదామిని మీ లైఫ్లో వస్తే, మీ రియల్ లైఫ్లో వస్తే ఐ యాక్సెప్ట్, బట్ గుర్రం బాపిరెడ్డి యాక్సెప్ట్ చేయడు. నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. ఎంత పెద్ద హృదయం అండి ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మైక్ అటు పాస్ చేయండి. Hi, మీ కాలేజ్ డేస్లో వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్? ఒక కాంపిటీషన్ కోసం, అంటే కాలేజ్లో నేను థియేటర్, డాన్సింగ్, మోడలింగ్ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తాను, జస్ట్ లైక్ బిగినింగ్ ఆఫ్ మై మోడలింగ్ ఇయర్స్. అప్పుడు ఒక సాలోన్ నాకు ఏం చెప్పిందంటే, ఒక కాంపిటీషన్లో పార్ట్ తీసుకున్నాం. సో దానికోసం ఒక మోడల్ కావాలి మాకు, అండ్ విల్ యూ ప్లీజ్ గివ్ యువర్ హెయిర్ ఫర్ ఎక్స్పెరిమెంటింగ్ అని చెప్పారు నాకు. అసలు లైక్ యా షూర్, వై నాట్ అని వెళ్ళాను. మొత్తం గోల్డెన్ బ్రౌన్ చేసేసి ఇంతవరకు కట్ చేసేసారు నా జుట్టు. అలా ఐ థింక్ 3 years అలా 2 years అలా కాలేజ్లో అలానే తిరిగాను. చాలా ఎంబారసింగ్గా ఉండే. అయితే దీని కంటిన్యూషన్ ఇంట్లో ఏం అనలేదా వెళ్ళిన తర్వాత? ఇంట్లో యాక్చువల్లీ నాకు ఎప్పుడు సపోర్టే అండి. ఏం చేసినా చాలా సపోర్ట్ చేస్తారు మమ్మీ, డాడీ. వాళ్ళు తప్పు చేసినా కూడా తప్పు చేసావు కదా ఎందుకు అని చెప్తారు. చాలా అయితే గారిని కూడా మేము అడగాలనుకున్నాం మీ ఎంబారసింగ్ అంటే మూమెంట్. ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు, ఎందుకంటే కాలేజ్కి ఎక్కువ వెళ్ళలేదు. బేసిక్గా నాకు స్కూల్లో ఉందన్నమాట. 10th నాకు చాలా డ్యాన్స్ చేయాలనిపించింది ఆ టైంలో. బాగా ఏదో రూమ్లో కూర్చొని డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని ఏదో అలా. సో మా ప్రిన్సిపల్ సార్ మేము డల్లర్ సెక్షన్ అని చెప్పి మమ్మల్ని డ్యాన్స్ చేయనివ్వలేదు. ఏ సెక్షన్ వాళ్ళకే డ్యాన్స్ చేయాలి, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, మీరు అసలు చదువుకోవట్లేదు, పెట్టట్లేదు అని చెప్పి మమ్మల్ని అందరినీ స్టడీ అవర్స్లో పెట్టేసి డ్యాన్స్ కూడా ఇవ్వనివ్వలేదు. అప్పుడు కొంచెం చాలా ఫీల్ అయ్యాను. మా క్రష్ ఉండేది అప్పుడు, ఆ ముందు డ్యాన్స్ వేద్దాం అనుకున్నా. అక్కడ వెయ్యకపోతేనే ఇక్కడ మేము ఛాన్స్ ఇస్తాం వెయ్యడానికి, మీరు వెయ్యాలి కానీ ఏమంటారు, అంతే కదా. సో ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Hello Faria garu, how will you handle social media pressure as a woman? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఏమైంది వినలేదా? ఓకే హౌ విల్ యూ హ్యాండిల్ సోషల్ మీడియా ప్రెషర్ యాజ్ అ ఉమెన్? యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్ కాబట్టి నేను ఇంకా యాక్టివ్ ఉన్నాను సోషల్ మీడియాలో. లేకపోతే అది చాలా గోలా అనిపిస్తుందండి నాకు. మళ్ళీ రిలేటబుల్ కాంటెంట్ పెట్టాలి, ఏదైనా చేసి అది దాని మీద పోస్ట్ లాగా, రీల్ లాగా పెట్టాలి. అది చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ లైక్ యూ ఆస్క్డ్, సోషల్ మీడియా ప్రెషర్ ఉంటుంది బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. అండ్ I slowly started liking whatever I was putting. Like a lot of people told me, no dance videos pettaku, actresses don't put dance videos atla chiraga untundi, don't put. I used to do ఇంకా పెడతా నేను అగ్లీ యాంగిల్స్ ఇక్కడ పెట్టి నేను ఇక్కడ డాన్స్ చేస్తా. కానీ నాకు తర్వాత అర్థమైంది ఇంకా బెటర్ యాంగిల్స్లో పెడితే నాకే మంచిది అని. సో ఇప్పుడు కొంచెం తగ్గించాను. కానీ ఆ ఒక రిబెల్ ఫేజ్లో నేను క్రాస్ చేసా ఆ ఫేజ్.
అంటే నువ్వు ఏదైనా నో చెప్తే నేను అదే చేస్తా అని. కానీ నాకే కొంచెం అప్పుడు కొంచెం సేపు తర్వాత అనిపించింది, ఓకే ఇట్స్ ఫర్ మై బెనిఫిట్, నా గ్రోత్ నేను చూసుకోవాలంటే కొంచెం మంచిగా ట్రాక్ చేయాలి, ఎలా చేయాలో, నా ఆడియన్స్కి ఏం నచ్చుతుంది, అది ఒక మిడిల్ పాయింట్ని ఐ హ్యాడ్ టు ఫైండ్ అ మిడిల్ గ్రౌండ్ అనమాట.